హాయ్ అండి. ఈరోజు నేను నా పిల్లల కోసం కొంచెం నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో నేను కునాఫా చేస్తున్నానండి. ముందుగా కొద్దిగా నెయ్యిలో సేమియాని వేసుకొని బాగా కొంచెం రంగు మారేలాగా చూసుకొని బాగా వేపుకోవాలండి. బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సిమ్ములో అయితే పెట్టుకోవాలి. అది వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు ఆ రెండు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా వస్తుందండి. తర్వాత నేను అందులోంచి కొంచెం తీసేసానండి. తీసేసి మిగతా దాంట్లో కొంచెం చక్కెర వేసుకున్నాను స్వీట్ కోసం. వేసుకొని బాగా ఇలా మిక్సీ కొట్టుకోవాలండి. ఇలా మిక్సీ కొట్టుకున్నాను. ఇది ఇలా తీసి పక్కన పెట్టానండి గిన్నెలోకి. పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాలో ఈ బాదం, జీడిపప్పు, షుగర్ వేసిన మిక్సీ చేసిన ఈ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం పాలు, కొంచెం కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలుపుకొని అందులో పోసుకోవాలండి. ఇలా దగ్గరికి వస్తుంది చిక్కగా. నేను కొద్దిగా కస్టర్డ్ కలిపి పోసుకున్నానండి. ఆ 3 పదార్థాలని బాగా ఇలా కలుపుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నేను హర్షీస్ తీసుకున్నానండి సిరప్. అది తీసి పోసుకున్నాను. నేనైతే చిన్న బౌల్ తీసుకున్నానండి. నా దగ్గర కేక్ ప్యాటర్న్ లేదు కాబట్టి చిన్న పిల్లలకే కదా అని తీసుకున్నాను. అవన్నీ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం ఈ బాదం పలుకులు అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ సేమియాని అందులో వేసుకోవాలండి. నేను సింపుల్గా ఇలాగా నాకు నచ్చినట్టుగా ఇలా చేసుకున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను ఈ కస్టర్డ్ని వేసుకున్నానండి. నేనైతే ఇలా ట్రై చేశాను. నాకైతే బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాని మీద మళ్ళీ ఇంకొంచెం జీడిపప్పు వేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా సేమియా వేసుకున్నాను. అవన్నీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. తర్వాత సిరప్ పోసానండి దాని మీద. ఇలా సిరప్ బాగా పోసుకోవాలి. అలా పోసుకొని పైన మనం ఆ జీడిపప్పు, బాదం పప్పు మిక్స్ చేసుకున్న పౌడర్ని అందులో వేసేసుకోవాలండి. పైన జీడిపప్పు వేసుకోవాలండి. అంతేనండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తే కునాఫా రెడీ అయింది. థ్యాంక్ యూ అండి.